రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. నగరం తాగునీటి పరిస్థితిపై అధికారుల ద్వారా ఆరా తీశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సచివాలయం, ఎంఏ అండ్ యూడీ, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్స్ తో ప్రారంభమైన ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రుల ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖ అధికారులు హాజరయ్యారు. నగరంలో తాగునీటికి కొరత లేకుండా తాగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. వాటర్ను అనవసరంగా వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భారీగా అవినీతికి పాల్పడిన అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. గొర్రెల పంపిణీలో అవకతవకాలు పాల్పడిన 4 అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. గొర్రెల యూనిట్ల పంపిణీ అక్రమాల కేసులో 4 అధికారులు అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. అరెస్టైన అధికారుల్లో కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ్ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జల అధికారి రఘుపతి రెడ్డి, వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ ఉన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీలో అవకతవకాలు జరిగాయని ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు రికార్డులను పరిశీలించడంతో పాటు బాధితుల నుంచి వివరాలు సేకరించి విచారణ జరిపారు. అయితే బినామీ పేర్లతో అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు. 130 గొర్రెల యూనిట్లకు సంబంధించిన 2,10,00,000 రూపాయల మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలన నిర్ణయాలపై లోపాటు తోటంలో మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే కాళేశ్వరం అవినీతి, ఆర్థిక అస్థిరత ఫోకస్ పెట్టిన ప్రభుత్వం తాజాగా గొర్రెల పథకంలో జరిగిన కుంభకోణంపై దృష్టి సాధించారు. దాదాపు 253 కోట్లు చేతులు మారాయి అంటున్న ఈ కేసులో పలువురు నిందితులను ఏసీబీ అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం మరొకసారి పాత ప్రభుత్వం అదే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపైన మరొక అడుగు ముందుకేసింది. ఇప్పటికే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, పలు అంశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తూ గత ప్రభుత్వం నిర్ణయాలను ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రయత్నం చేసింది. అంటే అదే సమయంలో కాళేశ్వరం విషయంలో విచారణకు విజిలెన్స్ విచారణ జరిపింది. ఆ తర్వాత జ్యుడిషియరీ విచారణకు సిద్ధమవుతోంది. మరోవైపు మరొక అంశం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. అదే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన కుంభకోణం. ఈ కుంభకోణం దాదాపు 273 కోట్లకు సంబంధించిన కుంభకోణం. ఇది 273 కోట్లు పక్కదారి పట్టినట్టుగా ఈ ప్రభుత్వం వెంటనే అధికారంలోకి రాగానే వెంటనే దృష్టి సారించింది. గతంలోనే ఆరోపణలు వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. దాని మీద ఆ విచారణ, ఆరోపణలు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా ఆర్థిక శాఖలో అలాగే ఇరిగేషన్ శాఖలో పెట్టినట్టే దృష్టి సారించినట్లే ఈ గొర్రెల పెంపక పథకంలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా దృష్టి సారించింది. దీనికి సంబంధించినటువంటి దీంట్లో ప్రధాన నిందితుడు అయినటువంటి ఈ గొర్రెల పెంపకానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపైన చర్య తీసుకునే క్రమంలో ఈరోజు తాజాగా ఒక 3 అరెస్ట్ కూడా చేయడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న దశలో జరుగుతున్న ఈ విచారణలు, ఈ ఏదైతే చర్యలు ఉన్నాయో ఇవన్నిటి కూడా మరి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం మెడ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఒక్కొక్క కేసు వారీగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తూ గత ప్రభుత్వం చేసినటువంటి అంశాలపైన కేసులు నమోదు చేస్తూ ఉండడం అయితే బీఆర్ఎస్ పార్టీని కలవరపాటు గురి చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసుల విషయంలో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు తాజాగా సిబిఐ కూడా సమన్లు జారీ చేయడం, సిబిఐ విచారణకు పిలవడం కూడా మరొక అంశంగా మారింది. ఏదేమైతేనేమి ఓటమి దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఒకదాని వెనుక ఒకటి అంటే ఆటంకాలు కావచ్చు, ఒకటి అపశకునాలు కావచ్చు, అన్నీ కూడా ఒకటెనుక ఒకటి ఇరకాటంలో పెట్టే పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించినటువంటి సీఎం మంత్రుల బృందం తాజాగా మరొక పర్యటనకు సిద్ధమైంది. ఈసారి యాదాద్రి పవర్ ప్లాంట్ను సందర్శించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మాత్రం మంత్రులు మాత్రమే వెళ్తున్నట్టు ఇప్పటివరకు అందిన సమాచారం. రేపు
సీఎం మేడారం వెళ్ళే అవకాశం ఉండడంతో యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శన మంత్రులు మాత్రమే వెళ్తున్నట్లు ఇప్పటికే ఆర్థిక శాఖ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు అక్కడ మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెళ్ళే అవకాశం మనకు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కొత్త ప్రభుత్వం అయితే వచ్చిన మొదటి నుంచి కూడా గత ప్రభుత్వం పైన ఒకటొకటిగా చర్యలు చేపడుతూ ఒక చర్చనీయాంశమైనటువంటి ఒక చర్చకైతే దారితీస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని పీడీఎస్యు, ఐఎఫ్టీయు, పీఓడబ్ల్యూ నేతలు ధర్నా చేశారు. రైతాంగంపై మోదీ, అమిత్ షా దమనకాండ నశించారన్నారు. ఢిల్లీ కేంద్రంగా శాంతియుత ఆందోళన చేస్తున్న రైతాంగంపై మోదీ ప్రభుత్వం సముద్ర దొంగలపై ప్రయోగించే 180 డెసిబుల్ శబ్దాలు చేస్తూ డ్రోన్స్తో భాజపా వాయుగోళాలు ప్రయోగిస్తుందని పీడీఎస్యు, ఐఎఫ్టీయు, పీఓడబ్ల్యూ నేతలు నిరసన తెలిపారు. రబ్బర్ బుల్లెట్స్లతో అత్యంత పాశవికంగా దాడి చేస్తుంది. ఢిల్లీ కేంద్రంగా శాంతియుత ఆందోళన చేస్తున్న రైతాంగంపై మోదీ ప్రభుత్వం సముద్ర దొంగలపై ప్రయోగించే 180 డెసిబుల్స్ శబ్దాలు చేస్తూ డ్రోన్స్తో భాజపా వాయుగోళాలు ప్రయోగిస్తుందని పీడీఎస్యు, ఐఎఫ్టీయు, పీఓడబ్ల్యూ నేతలు నిరసన తెలిపారు. రబ్బర్ బుల్లెట్స్తో అత్యంత పాశవికంగా దాడి చేస్తుందన్నారు. మోదీ, షా బుల్లెట్స్తో శుభకరణ్ సింగ్ అమరుడయ్యారన్నారు. ఆ మోదీ, షా హత్యకు నిరసనగా రామ్నగర్ గుండు దగ్గర నిరసన వ్యక్తం చేసిన పీడీఎస్యు, ఐఎఫ్టీయు, పీఓడబ్ల్యూ నేతల్ని అక్రమంగా అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించారు. వీరోజిత రైతాంగ పోరాటం వర్ధిల్లాలి, రైతాంగంపై మోదీ, షా దమనకాండ నశించాలంటూ నినాదాలు చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, శుభకరణ్ సింగ్ జోహార్లు అంటూ నినాదించారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు మీర్పేట్ మేయర్, డిప్యూటీ మేయర్గా ప్రస్తుతం ఉన్నారు. మీర్పేట్ కార్పొరేషన్లో మొత్తం 46 మంది కార్పొరేటర్లు ఉండగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు మీర్పేట్ మేయర్, డిప్యూటీ మేయర్గా ప్రస్తుతం ఉన్నారు. మీర్పేట్ కార్పొరేషన్లో మొత్తం 46 మంది కార్పొరేటర్లు ఉండగా వీరిపై అవిశ్వాసం నెగ్గాలంటే 2 లేదా 3 వంతు 31 మంది కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రస్తుతానికి బీజేపీ తరఫున 10 మంది కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 16తో పాటు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. పటాన్చెరు బస్టాండ్ సమీపంలో ప్రైవేటు వాహనాలతో ఇబ్బందులు అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఆటోలు ఇష్టారాజ్యంగా నిలపడంతో ట్రాఫిక్ జామ్ అయి ఇబ్బందులు కలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పటాన్చెరు స్థానిక బస్టాండ్ సమీపంలో ప్రైవేటు వాహనాలు, ఆటోలు ఇష్టారాజ్యంగా నిలపడంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పటాన్చెరుకు పట్టణంలో ప్రధాన కూడలి కావడం, అక్కడే బస్టాండ్ పట్టణంలోకి వెళ్లే ప్రధాన రహదారి ఉండడంతో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ప్రైవేటు వాహనాలు నిలిపడంతో మరింత సమస్య ఏర్పడుతుంది. కావున ట్రాఫిక్ పోలీసులు ఇక్కడ ఆటోలు, ప్రైవేటు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం బడ్జెట్ సమావేశము మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి చందు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. సమావేశానికి మొత్తం 14 డిపార్ట్మెంట్లు అధికారులు హాజరయ్యారు. తెలంగాణ పురపాలక సంఘముల చట్టం 2019 సెక్షన్ 107, 108 పురపాలక సంఘం అంచనా ఆదాయము నుంచి జీతాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, జీతాలు, పారిశుద్ధ్య నిర్వహణ, కరెంటు బిల్లులు, రుణ వాయిదాలు చెల్లింపులు 10% ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్, రోడ్స్ పరిశుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే మల్లారెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం బస్టాండ్ ఆవరణలో వేసవికాల దృష్టిలో ఉంచుకొని మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా గాంజాయికి కాలేజ్ హాస్టల్ పిల్లలు అలవాటు పడ్డట్టు తెలిసింది. అధికారులు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 50-60 లక్షల నెలకు ఎక్కువ, సంవత్సరానికి ఎక్కువతున్నట్టే కదా. మరి ఎందుకు ఎక్కువతున్నారు? ఎందుకు తీసుకుంటలేరు? 50-60 లక్షలు అంటే ఏం పేరు? అశోక్, నువ్వు గుర్తుపెట్టుకోమా. ఒక సీటు వాళ్ళు అమ్ముకుంటున్నారు కదా, వాళ్ళని కూడా ఏమి ఇబ్బంది పెట్టమంటలే మనం. వాళ్ళు చట్ట ప్రకారంగా కట్టవలసింది కట్టాలనా? మరి ఎందుకు సంవత్సరానికి 60 లక్షలు ఎక్కువతున్నట్టే లెక్క కదా. చెప్పాలి ఎందుకండి, నోటీస్ ఇవ్వండి అఫీషియల్గా. మీరు చెప్పితే ఏం లాభం అవుతుంది?
సంవత్సరానికి నువ్వే అంటున్నావు 60 లక్షలు వస్తలేవని ఒక ఇన్స్టిట్యూట్లో. అట్లా ఎన్ని ఉన్నాయి? అవి ఎవరికో కాదు కదా, వచ్చేటప్పుడు ఎవరికి? మన టౌన్ డెవలప్మెంట్కే కదా. మరి మీరు చేయాలి కదా. నిన్న ఈయన కమిషనర్ ఏమన్నాడు, నాతో జీతాలకు డబ్బులు తెలుసానని. మరి ఉన్న డబ్బంత ఉంది కదా, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, మీకు మీ బాధ్యత కదమ్మా. ఇప్పుడు మీరు అన్ని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరి దగ్గర అదనంగా తీసుకోవద్దు. చట్ట ప్రకారంగా రావాల్సిన డబ్బు వస్తేనే ఇబ్రాహీంపట్నం అద్దంలాగా చేయొచ్చు. అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయా? మరి ఎందుకు చేస్తారని చెప్పండి. విద్య, సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహాత్మా జ్యోతిబా పూలే సేవలు, ధార్మికత చిరస్మరణీయం అని ఓయూ వీసీ ప్రొఫెసర్ వి రవీందర్ అన్నారు. పూలే కృషి ఈ తరానికి ఆదర్శమని చెప్పారు. ఓయూలోని మహాత్మా జ్యోతిబా పూలే రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పూలే విగ్రహాన్ని ఓయూ వీసీ రవీందర్ ఆవిష్కరించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో వీసీ పాల్గొన్న ప్రొఫెసర్ సామాజిక సాధికారత కోసం పూలే ఆశయాలను కొనసాగించాలని అన్నారు. విద్య, సామాజిక సంస్కరణ, సాధికారత కోసం పాటుపడే పూలే ఖ్యాతిని గౌరవించడం కోసం ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ మేలురాయిగా నిలుస్తుందని అభివర్ణించారు. కుత్బులాపూర్ దుండిగల్ మున్సిపల్ పరిధిలో చిన్న దామర చెరువులో MLRIT ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల FTL బఫర్ జోన్లలో కట్టిన అక్రమ కట్టడాలను జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తొలగించారు. దుండిగల్ మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది, ఈ డివోషనల్ దుండిగల్ రెవెన్యూ సిబ్బందితో పాటు రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. నగర శివార్లలోని కుత్బులాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ పరిధిలో చెరువు FTL మరియు బఫర్ జోన్లలో MLRIT ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కళాశాల ఆక్రమించి కట్టారని హైకోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ పరిశీలించిన ఆ అక్రమ కట్టడాలు కూల్చివేశారు. అధికారుల ఆదేశాలతో దుండిగల్ మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా చెరువులో నిర్మితమైన కట్టడాలు, చిన్న చెరువు సర్వే నంబర్లు 405, 482, 486లలో సర్వే నెంబర్లలో శాశ్వత భవనాలు, షెడ్లు, పార్కింగ్, ఆక్రమించిన గ్రీనరీ తొలగించారు. అక్రమ నిర్మాణాలపై సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సీతాఫల్ మండి డివిజన్ లో పలు నిర్మాణాలు కూల్చివేశారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సీతాఫల్ మండి డివిజన్లోని శ్రీనివాస్ నగర్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కట్టడాన్ని అధికారులు కూల్చివేశారు. సర్కిల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టినట్లు టౌన్ ప్లానింగ్ ఏసీపీ రజత్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మాణాలు చేపట్టద్దని, చేపడితే చర్యలు తప్పనిసరి అని హెచ్చరించారు. ప్రజలు ఆరు బయట చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. మేడిబావిలో పర్యటించిన కార్మికుల పలు సూచనలు చేశారు. సీతాఫల్ మండి డివిజన్ పరిధిలోని మేడిబావిలో ప్రజలు ఆరు బయట చెత్త వేయడం మానుకోవాలని డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ అన్నారు. ఈ సందర్భంగా మేడిబావిలో పర్యటించిన కార్పొరేటర్ పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేస్తూ ఉండాలని తెలిపారు. ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరించాలని అన్నారు. స్థానికుల నుంచి మరోసారి ఫిర్యాదులు రాకుండా చూడాలని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న 3 యువకులను ఆల్వాల్ పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు ఏసీపీ రాములు తెలిపారు. నిందితులను ఆల్వాల్ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందుంచారు. నేరెడ్మెంట్ కి చెందిన విజయ్ కుమార్, కుషాయిగూడకి చెందిన కృష్ణవంశీ, ఆల్వాల్ కు చెందిన చిగురుల సతీష్ 4 నెలల క్రితం స్నేహితులుగా మారారు. అప్పటి నుంచి అలవాటు పడి ఈజీ మనీపై దృష్టి పెట్టారు. అప్పటి నుంచి కార్లను అద్దెకి తీసుకొని తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. నవంబర్ 2వ వారంలో చర్లపల్లి బిఎన్ రెడ్డి నగర్లో దొంగతనం చేశారు. చోరీ సొత్తుతో గోవాకు వెళ్లి జల్సాలు చేశారు. అనంతరం జవహర్ నగర్, ఆల్వాలు ఏరియాలో దొంగతనాలు, 5 ఇళ్లలో దొంగతనం పాల్పడ్డారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేసుకుని విచారించిన ఆల్వాల్ పోలీసులు తిరుగుతుండగా 3 వ్యక్తులకు మచ్చ బొలారంలో అరెస్టు చేశారు. వారి నుంచి 32.6 తులాల బంగారం, 4 కేజీల వెండిని స్వాధీనం చేసుకుని నిందితులను తరలించారు. మరో 2 ఫరార్లో ఉన్నారు. ఆల్వాల్ సిఐ రాహుల్ దేవ్, డిఐ ప్రమోద్ కుమార్ను అభినందించారు ఏసీపీ రాములు. మా దగ్గర 18th నాడు చిన్న దొంగతనం జరిగింది. 18 to 24 రాత్రి దొంగతనం జరిగిందని చెప్పేసి ఉదయం వచ్చేసి మా దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి బేస్ చేసుకొని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి క్రైమ్ టీము సీన్కి వెళ్ళారు. సీన్ అబ్జర్వేషన్ చేశారు. అది దొంగతనం జరిగిందని తెలిసింది. దానికి సంబంధించి
సంబంధిత కొన్ని టీమ్స్ ఉంటాయి, క్రూజ్ టీము అలాంటివి తీసుకుని వచ్చేసి అన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి వీళ్ళు 18th నాడు అయిన దాన్ని దృష్టి పెట్టుకొని మా సీనియర్ ఆఫీసర్స్ ఈ టీం మీద ఒక 3 టీంలు తయారు చేసేసి వాళ్ళ గైడ్లైన్స్లో 3 టీములుగా విడిపోయి ఏరియాలో చెక్ చేయడం జరిగింది. దీనికి మాకు టెక్నికల్ ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్గా మాకు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. దాని ఆధారంగా 21వ తారీఖున నిన్న సాయంత్రం 5 గంటలకి నిందితులను మన మచ్చబల్లారం ఏరియాలో సస్పిషియస్గా తిరుగుతూ ఉంటే మన వాళ్ళ కారు ఆపేసి గుర్తించేసి ఆ కార్ను ఆపేసి వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు కరబడుతూ సమాధానం చెప్పడం వల్ల వాళ్ళని ఆపేసి లోపల సెర్చ్ చేస్తే ఒక ఆర్నమెంట్స్ దొరికినాయి, కొన్ని సిల్వర్ అండ్ గోల్డ్ ఐటమ్స్ దొరకడం వల్ల హైదరాబాద్ నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులలో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మిక తనిఖీలు చేపట్టించి నిబంధనలను పాటించిన 9 బ్లడ్ బ్యాంకులకు నోటీసు జారీ చేసింది. ప్లేట్లెట్లు, ప్లాస్మా, నిల్వ రక్త సేకరణ పరీక్షల్లో లోపాట్లున్నట్లు గుర్తించింది. మలక్పేట్, చైతన్యపురి, లక్డికాపుల్, హిమాయత్ నగర్లోని సికింద్రాబాద్, కోటి, మెహదీపట్నం, బాలానగర్, ఉప్పల్ ప్రాంతంలోని బ్లడ్ బ్యాంకులలో తనిఖీలు నిర్వహించారు. మార్గదర్శకాల ప్రకారం ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా 400 రూపాయలు తీసుకోవాలి. కానీ మలక్పేటలోని శ్రీ బాలాజీ బ్లడ్ సెంటర్ 1500 వసూలు చేస్తుంది. ప్లేట్లెట్ కాన్సెంట్రేట్ రూపాయలు 400 రూపాయలు కాగా చైతన్యపురిలోని నవజీవన్ బ్లడ్ సెంటర్ 1200 వసూలు చేస్తుంది. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వాటిపై డ్రగ్ కంట్రోల్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు అకాడమీలో నిర్వహిస్తున్న గురుకుల్ జేఎల్ నియామకంలో గందరగోళం నెలకొంది. బాటనీ, జువాలజీ పోస్టులకు లైఫ్ సైన్స్ వారిని అనుమతించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లో అర్హత ఇచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత 1:2 నిష్పత్తిలో ఫలితాలు వెల్లడించి డెమోకి అనుమతించలేదు అధికారులు. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడి చదివి అర్హత సాధిస్తే ఇలా అడ్డుకోవడం ఏంటని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీనిపై ఇప్పటికి కూడా అధికారులు స్పష్టత ఇవ్వలేదు అధికారులు. సార్, నా సబ్జెక్ట్ వచ్చేసి ఎంఎస్సీ మైక్రోబయాలజీ సార్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ జువాలజీ పోస్ట్ కోసం, జేఎల్ జువాలజీ పోస్ట్ కోసం మేము అప్లై చేశాము. అండ్ 1:2 రేషియోలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు రిజెక్ట్ చేశారు అని అడిగితే యూఆర్ ఇనెలిజిబుల్ అని చెప్పేసి ఇప్పుడు రిజెక్ట్ చేశారు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నోటిఫికేషన్లో రిజెక్ట్ చేయనప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇక్కడ రిజెక్ట్ అని వస్తున్నారు. 1:2 రేషియోలో మేము సెలెక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు? ఆ క్వశ్చన్ అప్పుడు ఎందుకు రాలేదు? నిన్న కూడా ఎంఎస్సీ మైక్రోబయాలజీ వాళ్ళు ఉన్నారు, నిన్న కూడా బయోటెక్నాలజీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అలౌ చేసినప్పుడు డెమోకి మేము ఎందుకు ఎలిజిబుల్ కాదు? మాకు ఏదో ఒక జస్టిస్ కావాలి. పిల్లల ఆసక్తి మేరకు విద్యా బోధన అందించడం లక్ష్యంగా డ్రీమ్ టైమ్ లెర్నింగ్ హబ్ను దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి తెచ్చినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకురాలు లీనా ఆసర్ తెలిపారు. పాఠశాల ప్రారంభించిన ఏడాది పురాతనతను సందర్భంగా జూబ్లీస్లోని పాఠశాలలో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అరుణారావుతో కలిసి వివరాలు వెల్లడించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను తట్టి లేపడమే ఉపాధ్యాయుల విధి అని అన్నారు. భారతీయ గురుకుల పాఠశాల విధానాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్ది అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కరిక్యులంతో విద్యాబోధన సాగుతుందని తెలిపారు. Dream time learning is so much about mastery of the self, and I think that's what this world really needs. We want kids to grow up not needing therapy and to be fixed and to be healed. But the whole premise is that kids should grow up feeling whole and healed and accepted and loved exactly the way they are. My personal mission, purpose for myself is to make this world a happier place through the education that we impart to kids, and hopefully we have less wars, less competition, and we have more collaboration and more of everyone wanting to serve the whole of humanity. డ్రీమ్ టైమ్ లెర్నింగ్ హబ్ మా ఫౌండర్ మీరు ఆల్రెడీ కలిసారు, లీనా ఆషర్.
ఆవిడ ప్రోత్సాహన వల్లనే ఈ మైక్రో స్కూల్ అనేది లాంచ్ అయ్యింది. ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి, అది కూడా మన హైదరాబాద్లో ఇంత ప్రత్యేకంగా లాంచ్ అవ్వడం మన ఐ మీన్ వీఆర్ సో లక్కీ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్. ప్రత్యేకమైనది గురుకులం గురించి మీరు ఆల్రెడీ విన్నారు, అది ఇప్పుడు లేని పరిస్థితి అయింది. ఒక స్కూల్లో ఇప్పుడు ట్రెడిషనల్ స్కూల్లో ఏమవుతుందంటే 40 మంది పిల్లలు ఒక క్లాస్లో కూర్చోపెట్టి వాళ్ళని బోధిస్తున్నారు. అందరికీ ఒక తీరుగా అర్థం కాదు, చాలా కష్టంగా ఉంటుంది. అండ్ కొంతమందికి ఇష్టం లేకుండా వాళ్ళ పేరెంట్స్ గురించి అనేసి వాళ్ళు చదవాల్సి వస్తుంది. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మైక్రో స్కూలింగ్లో ఈ కాన్సెప్ట్ ఏముందంటే పిల్లలందరికీ వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళ తీరుగా నడిచేటట్టు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళు చాలా బాగా చదువుతున్నారంటే వాళ్ళకి వేరే క్లాస్లో వెళ్ళేటట్టు చదువుతారు. ఒకవేళ వాళ్ళకి అంతగా ఇంట్రెస్ట్ లేని పరిస్థితుల్లో వాళ్ళకి చిన్న క్లాస్లో కూడా చదివి మళ్ళీ పెద్ద క్లాస్కి వచ్చేటట్టు, అంటే అందరితో పాటు ఉండి అందరితో పాటు ఎడ్యుకేషన్ వాళ్ళకి లభించేటట్టు ఈ కాన్సెప్ట్. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ ఇతర దేశాల్లో, యునైటెడ్ స్టేట్స్లో, కెనడాలో, యూరోపియన్ కంట్రీస్లో దిస్ ఈజ్ వెరీ పాపులర్. ఇండియాలో ఇది ఫస్ట్ టైం వీఆర్ స్టార్టింగ్, అందుకే ఇది చాలా స్పెషల్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హైదరాబాద్లో, దట్స్ బికాస్ ఆఫ్ లీనా. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ నగర్లోని కేంద్రీయ మెట్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 2 రోజుల పాటు కొనసాగుతున్న సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ కోసం స్మార్ట్ టెక్నాలజీలపై నేషనల్ సెమినార్ను డేర్ డీజీ ఐసీఏఆర్ సెక్రటరీ డాక్టర్ హిమాను పాఠక్ ప్రారంభించారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రోఫిక్స్ ఢిల్లీ మరియు ఐసీఏఆర్ సిఆర్ఐడిఏ హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్, సెన్సార్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్తో సహా వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ మరియు సహజ వనరుల నిర్వహణలో అత్యాధునిక డిజిటల్ సాంకేతికతలను సమగ్రపరచడం ద్వారా వ్యవసాయం యొక్క డిజిటలైజేషన్ యొక్క ప్రధాన అంశాలపై ఈ సెమినార్ దృష్టి సారించింది. ఆధునిక సాంకేతికతలతో సాంప్రదాయ జ్ఞానాన్ని కలపడం ద్వారా రైతులు తమ ఉత్పాదకతను పెంచుకోవచ్చని హిమాంశు పాఠక్ అన్నారు. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో దీర్ఘకాలిక పర్యావరణ స్థిరత్వం మరియు స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తారని తెలిపారు. కోయంబత్తూరు టీఎన్ఏయు వీసీ డాక్టర్ వి గీతాలక్ష్మి స్మార్ట్ టెక్నాలజీస్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే అంశంపై డీడీజీ ఉపన్యాసమిచ్చారు. ఐకేర్ క్రీడా డైరెక్టర్ డాక్టర్ వికే సింగ్ సెమినార్ అధ్యక్షతన కొనసాగింది. ఈ సెమినార్కు భారతదేశం నలుమూలల నుండి వివిధ ఐకేర్ పరిశోధన సంస్థలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఎన్జీఓలు, రైతులు మరియు ఇతర ప్రైవేట్ రంగ సంస్థల నుండి శాస్త్రవేత్తలు, రీసెర్చ్ అసోసియేట్లు, యువ నిపుణులు మరియు విద్యార్థులు సహా దాదాపు 350 మంది ప్రతినిధులు హాజరవుతారు. What we really need to do is to assess the impact and the benefits of all these technologies, so that these smart technologies, modern technologies, new technologies, innovative technologies will be contributing in a positive way, not only to increase productivity, but also improve the sustainability and safeguarding the environment. Because increasing productivity is only one dimension of agriculture. Until it is sustainable, if it is not environment friendly, if it is not friendly to nature, then it is not good for any country, not alone India. These are the things we are going to discuss in this particular national seminar. What are those smart technologies? What are the needs, resources required to promote those technologies? What are the trade-offs of those technologies? What DG Crisat was talking about. What are the other benefits of those technologies? And how to reach those technologies to the farmers? And at the same time, how to build our capacity of our students, capacity of our farmers, and also capacity of our researchers to develop and use such technologies.